చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ భాగ్యరేఖే అడ్డుపడకపోయుంటే ఆ మల్లితో పెళ్ళైపోయి రాజయోగంలోకి రాజుల అడుగుపెట్టి నా కలల్ని సాధించుకునేవాణ్ణి. నాతో పాటు ఆ దేవేంద్రన్న కూడా ఆ అటవీ భూముల మీద ఎంతో ఇన్వెస్ట్ చేసి ఆశగా ఎదురుచూస్తున్నాడు. అన్నీ దీని దెబ్బకి పేక మెడల్లా కూలిపోయాయి. దీనివల్ల మంత్రి పదవి రాకపోగా ఇవాళో రేపో హైకమాండ్ వాళ్ళు పార్టీ నుంచి బహిష్కరిస్తారేమోనని వార్తలు వినిపిస్తున్నాయి. రఘుపతి గారు ఆవేశపడకండి. ఆవేశపడటం కాదో, మిత్రమా చెప్పు, దాన్నేం చేశావు? బంధించి ఉంచాను. దాన్ని వదిలేస్తే నీ మిగిలిన రాజకీయ జీవితాన్ని, నా వ్యాపార సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. మరి ఏం చేద్దాం? చంపేయండి. దీనికి కరెక్ట్ శిక్ష అదే. అక్కడ ఉన్న మనకి తప్పించి మూడో కంటికి తెలియకుండా దాన్ని అడవి తల్లికి అంకితం ఇచ్చేయండి. సరే మిత్రమా, నేను చూసుకుంటాను. సేట్జీ, మీకోసం బయట స్కాచ్ ఉంచాను. మీరెళ్ళి కూర్చోండి, నాకు చిన్న పనుంది. రఘుపతి గారు, ఆ పని అంటూ నాకు తెలుసులేండి. త్వరగా పూర్తి చేసి వచ్చేయండి. ఒక ఆడపిల్లని నలుగురిలో ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా బంధించి నీ పౌరుషం చూపిస్తున్నావా? నిన్న రాత్రి చీకట్లో సరిగ్గా చూడలేదు. బాగానే ఉన్నావు. పిచ్చి పిచ్చిగా వాగకు. నిన్ను చంపుదామని వచ్చాను, కానీ ఇలా చూసిన తర్వాత నా మనసులో ఏదో గిల్లి పెడుతోంది. నా జోలికి రావద్దు, నా జోలికి రావద్దు, చంపేస్తాను నిన్ను. ఏంటోనే, వేటకు వెళ్లి బోన్ పెడితే లేత జింక పడింది. కాని అంతలోనే ఆ జింకను ఒక శివంగొచ్చి కాపాడి అదే బోన్లో శివంగి చిక్కుకుంది. వేటగాడు జింక పడితేనే సంబరాలు చేసుకుంటాడు. అలాంటిది శివంగే బోన్లో పడిందని తెలిస్తే ఎగిరి గంతులేస్తాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. నాకేమన్నా జరిగితే మా గూడెం ప్రజలు మిమ్మల్ని ప్రాణాలతో వదలరు. నువ్వు చచ్చావని వాళ్లకు తెలిస్తేనే కదే. అలాగని నేను నిన్ను వదిలేయం. చంపే ముందు మా ముచ్చట తీర్చుకుని
అప్పుడు కసక్ చెప్పేస్తారు. ఛీ! నా దగ్గరికి రావద్దు, నన్ను తాకద్దు, చంపేస్తా నిన్ను. వదలు, వదలు, నేను చేయొద్దు, నేను చేయొద్దు, వదలు, వదలు, వదలు. అయిపోయిందిరా. వెళ్ళి తన్ని చంపేసి అదిగో అక్కడ దాన్ని సమాధి చేసేయండి. రఘుపతి, ఇక్కడ సమాధి చేయడం ఏంటి? మనకేమి నిసుకుండదు కదా. సేఠ్జీ, 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 ఇది నా బంగ్లా. ఇక్కడికొచ్చే దమ్ము ధైర్యం ఎవరికుంటుంది? రేయ్, నువ్వేంట్రా నిలబడ్డావు? చెప్పిన పని చేయిపో. అలాగే అన్న. రే ఆగాగా, దానికి సంబంధించిన ఏ వస్తువు మిగలుతో దాంతో పాటే సమాధపాలి. అర్థమైందా? అర్థమైందన్నా. వెళ్ళు, త్వరగా పూర్చే. కూర్చోండి సెట్జీ. ఎలా ఉంది మందు? చాలా బాగుంది. Cheers! Cheers. चलो सेठ जी. నన్ను అనవసరంగా చంపేశారు కదరా. నా చావుకి కారణమైన వాళ్ళని వదలను. వాళ్ళ కుటుంబాలతో సహా అందర్నీ అంతం చేస్తే కాని నా పగ చల్లారదు, నా ఆత్మ శాంతించదు. మందు తాగితే అన్ని మర్చిపోవచ్చు అంటారు, కానీ ఆ భాగ్యరేఖ చేసిన అవమానం ఎంత తాగినా మర్చిపోలేకపోతున్నాను.
చంపేసిన తర్వాత కూడా ఇంకా దాని గురించి ఆలోచిస్తారంటే ఎమ్మెల్యే గారు. పొగడ్తల్ని సన్మానాల్ని మర్చిపోవచ్చేమో గాని అవమానాల్ని అస్సలు మర్చిపోవద్దు సేట్జీ. మంది ఎక్కువై ఏదేదో ఊహించుకుంటున్నా. అన్నా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానా? సరే వెళ్ళు. వాడేంటి లోపల అలా అరుస్తున్నాడు? ఏమైందో ఏంటో కానీ నాకు ఏవో కనిపిస్తున్నాయి సార్. ఏం కనపడుతున్నారా? ఏదో నేడు సార్ నన్ను వెంటాడుతుంది. నీడా? నాకు కనపడింది ఇందాక. సార్ ఇదంతా దాని పనే. అవును, వెంటనే దేవేంద్రన్నతో మాట్లాడి స్వామీజీని పిలిపించాలి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం 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 ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామీజీ, మీరే మమ్మల్ని కాపాడాలి. తప్పు చేశారు, ఘోరమైన తప్పు చేశారు. జరిగిపోయిన దాన్ని తవ్వకండి స్వామీజీ. జరగబోయే పెనుముప్పుల నుంచి మమ్మల్ని కాపాడండి. మీరు చంపింది మామూలు స్త్రీని కాదు, మహర్దశ కలిగిన శక్తివంతమైన జాతకురాల్ని. అది మిమ్మల్ని ఊరికే వదలదు. స్వామి, మీరే మమ్మల్ని కాపాడాలి. ఆ ఆత్మ నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీరే అలా అంటే ఎలా స్వామి?
పాప పరిహారాన్ని కర్మ ఫలాన్ని ఎవ్వరూ దాటుకొని వెళ్ళలేరు. అయ్యా, మీరే దిక్కనుకొని మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరే ఇలా అంటారంటే మా ప్రాణాలు కాపాడండి, మీకేం కావాలంటే అది ఇస్తాం. అవును స్వామి, మీ ఆశ్రమానికి ఎంత డొనేషన్ అయినా నేను ఇస్తాను. మమ్మల్ని మమ్మల్ని కాపాడండి. కాపాడండి. అలాంటి శక్తివంతమైన ఆత్మని ఎవ్వరూ అదుపు చేయలేరు. కాని నేను చేయగలను. ఆ స్త్రీ శరీరాన్ని ఎక్కడ సమాధి చేశారు? మా బంగ్లాలో వెనుక ఖాళీ స్థలంలో. వెంటనే అక్కడి నుంచి ఆ శవాన్ని తీసుకొచ్చి 4 గోడలున్న ఒక రూంలో ఉంచండి. ఆ శరీరాన్ని ఘనాపాటి పండితుల చేత ఒక సమాధిలో ఉంచి దానికి రక్షరేఖలు కట్టి దైవ కవచాలను కప్పి ఉంచి ఆత్మబంధనం చేయాలి. తరువాత ఆ గది మొత్తం వేద మంత్రోచ్చరణతో శుద్ధి చేసి అందులో నుంచి ఆ ఆత్మ తప్పించుకోకుండా అష్టదిగ్బంధనం చేయాలి. నాదో గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది, అందులో చేద్దాం స్వామి. పొరపాటున కూడా ఆ గది తెరవకూడదు. ఒకవేళ తెరిస్తే నీ చావుకి ద్వారాలు తెరిచినట్లే. ఇలా ఎన్ని సంవత్సరాలు బంధించాలి స్వామి? ఒక పుష్కర కాలం ఉన్న తరువాత ఆత్మకి పగ తీర్చుకునే అవకాశం లేక శాంతించి శూన్యంలో కలిసిపోతుంది. సరే స్వామి, మీరన్నట్టు ఏర్పాట్లు చేస్తాం. మరోసారి హెచ్చరిస్తున్నాను, ఆ గదిని మాత్రం పుష్కర కాలం తెరవకూడదు. అలాగే స్వామి. సరే, అన్ని ఏర్పాట్లు చేయండి. ఆ ఆత్మను నేను బంధిస్తాను. ఇప్పుడు చెప్పు, నా పగలో న్యాయం ఉంది కదా? న్యాయం లేదు. నీకు నాకు జరిగిన అన్యాయం కనిపించట్లేదా? నీకు జరిగింది అన్యాయమే, కానీ అన్యాయానికి నువ్వు చేయాలనుకుంటుంది న్యాయం కాదు. మరి ఏంటి న్యాయం? నువ్వు మాయని వదిలేసి నీ ఆత్మకి శాంతి లభిస్తే నిన్ను చంపిన వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడు. దేవుడా? దేవుడు నన్ను చంపిన దుర్మార్గుల్ని శిక్షిస్తాడా? అవును, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎక్కడా? ఎక్కడ నీ దేవుడు వాళ్ళని శిక్షించాడా? వాళ్ళు దర్జాగానే బయట సుఖంగా తిరుగుతున్నారు కదా. కర్మఫలం ప్రకారం శిక్షిస్తాడు. ఇప్పుడు కాకపోయినా వాళ్ళు చచ్చాకైనా పైలోకంలో వాళ్ళకి తప్పకుండా శిక్ష ఉంటుంది. వాళ్ళు చచ్చాక శిక్ష వేస్తే ఉపయోగం ఏముంది? అందుకే బతికుండగానే నరకం చూపిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ పగ నా కుటుంబం మీద కూడా ఉంది కదా. అవును, ఆ దేవేంద్రకి సంబంధించిన ప్రతి వాళ్ళు చావాలి. తప్పు దేవేంద్ర చేస్తే కుటుంబానికి శిక్ష ఏంటి? నాకంటూ ఎవ్వరు లేకుండా చేసిన వాడు. నేను ఎవరిని మిగల్చనివ్వను. ఇది అన్యాయమేగా మరి? నేను నమ్మిందే నిజం, నేను చేస్తుందే న్యాయం. ఈ స్థితి పట్టించిన నాకు ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. నీ కథ విని జాలి కలిగింది, కానీ నీ పగ వింటుంటే నీ మీద కోపం వస్తుంది. కోపమా? మరి నాకేం రావాలి? ఇంకా జీవితమే చూడలేదు, ఎన్నో ఆశలు తీరలేదు. నన్ను నమ్మిన వాళ్ళకి నా చావు తెలీదు. అసలు నా చావుకే అర్థం లేదు. వీటన్నింటికి బదులు తీర్చుకోవాల్సిందుంటే నీకు కోపం వస్తుందా? నీకు చేసిన అన్యాయానికి వాళ్ళంతట వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. లేదు, మీ పాపాలన్నీ
ఏవో యాగాలు పుణ్య స్నానాలు చేసి పోగొట్టుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. దేవుడు జాలిపడి క్షమించేస్తున్నాడు, కానీ భాగ్యరేఖ వాళ్ళని క్షమించదు. సరే, ఆ దేవుని నువ్వు నమ్మవు కదా? నా పగ తీరే వరకు ఎవ్వర్ని నమ్మను, నా పగనే నమ్ముతాను. సరే, నీ పగను నేను నెరవేరుస్తాను. నువ్వా? ఎలా? నువ్వు ఏ శిక్ష అయితే నిన్ను చంపిన వాళ్ళకి పడలేదని పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా, ఆ శిక్ష వాళ్లకు పడేలా నేను చేస్తా. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతావా? శిక్ష నువ్వా? వాళ్ళకే ఇస్తావా? అవును, పోలీసులకి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి నిన్ను చంపిన ప్రతి ఒక్కరిని ఉరికంబానికి లాగుతా. చట్ట ప్రకారం వాళ్లకు శిక్ష పడేలా చేస్తా. వాళ్ళకి శిక్ష చట్ట ప్రకారం, గరుడ పురాణం ప్రకారం ఉండకూడదు. వాళ్ళ చావు నా ఆజ్ఞతో జరగాలి. చావు కంటే ముందు వాళ్ళు నరకం అనుభవించాలి. అప్పుడు నేనే నా చేతులతో చంపుతాను. అలా చెయ్యాలనుకుంటే నీకు వ్యతిరేకంగా నేను నీతో పోరాడతా.